ఈ వీడియోలో డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ రిలేటెడ్‌గా క్రేజీ థియరీని నేను మీతో ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ ఈ థియరీని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కానీ దీనికి రీజన్ ఏంటి అని ఎవరు మీకు చెప్పి ఉండరు. కానీ దానికంటే ముందు కొన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకుందాం. అందులో ఫస్ట్‌ది డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేసిన స్లింగ్ రింగ్ సేమ్ యూనివర్స్‌లో ఉన్న పీపుల్ని మాత్రమే టెలిపోర్ట్ చేస్తుంది. అంటే ఆ పర్సన్ అనేవాళ్ళు ఆ యూనివర్స్‌లో ఉంటేనే వాళ్ళకి నచ్చిన చోటుకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి నో వే హోమ్ మూవీలో నెడ్ వేరే యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్స్ని ఎలా మెయిన్ యూనివర్స్కి రప్పించాడు అని. దానికి రీజన్ తను వేరే యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్స్ని రప్పించలేదు. ఆ మూవీలో విలన్స్ లాగానే స్పైడర్ మ్యాన్స్ కూడా ఈ యూనివర్స్కి వచ్చి చిక్కుకున్నారు. దీంతో మనకి కన్ఫర్మ్ అవుతుంది స్లింగ్ రింగ్ని యూజ్ చేసి కేవలం ఆ పర్టికులర్ యూనివర్స్లో ఉన్న వాళ్ళని మాత్రమే టెలిపోర్ట్ చేయగలం, మల్టీవర్సల్ ట్రావెల్ అనేది చేయలేము అని. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి వాట్ ఇఫ్ సిరీస్లో సుప్రీం స్ట్రేంజ్ స్లింగ్ రింగ్ని యూజ్ చేసి అల్ట్రాన్ పైన వేరే యూనివర్స్ నుండి జాంబీస్ని ఎలా రప్పించాడు అని. వెల్, ఇందులో సగం నిజం మాత్రమే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం స్ట్రేంజ్ అక్కడ స్లింగ్ రింగ్ని యూజ్ చేయలేదు, ఎల్డర్స్ మ్యాజిక్ని యూజ్ చేసి పోర్టల్ని ఓపెన్ చేశాడు. ఇన్ కేస్ ఆ పోర్టల్ని స్లింగ్ రింగ్ని యూజ్ చేసి ఓపెన్ చేశాడు అనుకున్నా సరే, ఆ జాంబీస్ అన్నీ కూడా సేమ్ యూనివర్స్కి చెందినవి. అంటే వాళ్ళు ఏ యూనివర్స్లో అయితే ఉన్నారో ఆ యూనివర్స్కి చెందినవి, అంతకుముందు ఎపిసోడ్లో చూపించిన వేరే యూనివర్స్వి కాదు. ఎందుకంటే పోర్టల్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనం కెప్టెన్ అమెరికా ఇంకా ఫాల్కన్ని చూడొచ్చు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లోనే వాళ్ళని అవెంజర్స్ చంపేస్తారు. అండ్ ఈ సీన్లో గమోరా స్ట్రేంజ్ని ఇక్కడ అల్ట్రాన్ మానల్ని వెతకడా అని అడిగినప్పుడు స్ట్రేంజ్ అంటాడు, అల్ట్రాన్ కాన్సన్ట్రేషన్ వచ్చేంతలా ఇక్కడ అంత ఇంటెలిజెంట్ బీయింగ్స్ లేరు అని. దాని అర్థం ఇక్కడ కేవలం జాంబీస్ మాత్రమే ఉన్నాయని కూడా అనుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా సుప్రీం స్ట్రేంజ్, ఇన్ఫినిటీ అల్ట్రాన్ ఇంకా అమెరికా చార్వస్ మాత్రమే మల్టీవర్సల్ పోర్టల్స్ని ఓపెన్ చేయగలిగారు. అండ్ అవి ఏ యాంగిల్లో కూడా ఇలా కనిపించట్లేదు. అల్ట్రాన్ ఓపెన్ చేసిన పోర్టల్ అసలు రౌండ్గానే ఉండదు. సుప్రీం స్ట్రేంజ్ ఓపెన్ చేసిన పోర్టల్ బ్లూ కలర్లో ఉంటాయి. అండ్ అమెరికా చార్వస్ ఓపెన్ చేసిన పోర్టల్స్ అనేవి స్టార్ షేప్లో ఉంటాయి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పోర్టల్స్ని స్లింగ్ రింగ్తో మాత్రమే కాదు, వేరే రకంగా కూడా ఓపెన్ చేయొచ్చు. గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ వాల్యూమ్ 3 మూవీలో క్రూగర్ స్లింగ్ రింగ్ని యూజ్ చేయకుండానే పోర్టల్ని ఓపెన్ చేశాడు. అండ్ ఒకటి కాదు, టోటల్గా 3 పోర్టల్స్ని ఒకేసారి ఓపెన్ చేయగలిగాడు. ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అంటే, స్లింగ్ రింగ్ లేకపోయినా సరే ఎల్డర్స్ మ్యాజిక్ని యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా పోర్టల్స్ని ఓపెన్ చేయగలుగుతున్నారు. ఇక డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ కోసం ఆ పోర్టల్ని ఎవరు ఓపెన్ చేశారో అని చూస్తే నాకు తెలిసినంత వరకు అది ఓపెన్ చేసింది డాక్టర్ స్ట్రేంజే. ఎందుకంటే ఎప్పుడైతే తను ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ని చనిపోయేలా చేశాడో అప్పటి నుండి కూడా ఏం చేసినా సరే అది ఇంకర్షన్కి దారి తీస్తుంది. అమెరికా చార్వస్ని హెల్ప్ చేసినప్పుడు, స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేసినా సరే. సో ఇక్కడ ఎవరికి తెలుసు, డాక్టర్ స్ట్రేంజ్ డెడ్‌పూల్ని తీసుకొని థానోస్ని చంపి ఐరన్ మ్యాన్ చావకుండా కాపాడతాడేమో. మేబీ ఐరన్ మ్యాన్ యూనివర్స్కి ఒక యాంకర్ పాయింట్లా పనిచేస్తున్నాడేమో. అంటే తను ఒక నెక్సస్ బీయింగ్ అయ్యుండే ఛాన్స్ కూడా ఉంది. యాంకర్ పాయింట్ అంటే ఆ పర్సన్ లేకపోతే యూనివర్స్ అనేది ఇంకర్షన్కి గురవుతుంది. అలా ఆ మెయిన్ యూనివర్స్కి యాంకర్ పాయింట్ ఐరన్ మ్యాన్ అయ్యుండే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి ఏమవుతుంది అని. మరి ఈ థియరీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం.